మనం గురువు యొక్క సంచారం 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్. అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి. చంద్రుడు ఉండి ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది. లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్. నా రాశి మేషరాశి, ఆయన ఇంకొక ఆయన వృషభ రాశి. కాబట్టి ఈ గోచార ఫలాలు అనేటువంటిది మనం చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది. అయితే సంవత్సర కాలం అంతా కూడా మీరు 12 రాసుల వాళ్ళకి చెడుగాని మంచి జరుగుతుందా? నో, అలా జరగదు. ఆ వ్యక్తికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి. ఇది కట్టుదిట్టమైనటువంటి ఒక గోచార నియమం. ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే. నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారు అలాంటివి మీరు భయపడక్కర్లేదు. మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాసుల వాళ్ళకు కూడా చెప్పేస్తాను. కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు సంచార ఫలం అనేటువంటిది పలానా రాశిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరుగుతుంది, లేదా పలానా వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, పలానా వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా పలానా వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు, లేదా పలానా వ్యక్తికి సంతానం కలుగుతుంది. ఇలాంటి వివరాలన్నీ కూడా చాలా చక్కగా మనం గోచార ఫలాల్లో చెప్పవచ్చు. అయితే ఇక్కడ పెద్ద చిక్కు ఏమిటంటే మీడియాలో అన్నీ మనం మాట్లాడుకోవడానికి సమయానుకూలం. అది మెయిన్ పాయింట్. కాబట్టి ఏం చేస్తామంటే ఒక సూచనగా మాత్రమే చెప్పి వదిలేస్తాం. ఎందుకంటే ప్రతివాడికి దశ భుక్తి అంతరం సూక్ష్మం ప్రాణం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మేము ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి కాలంలో ఆ వ్యక్తి ఏవేంటి ఇబ్బందులు గురవుతాడు, ఏవేంటి మంచి ఫలితాలను పొందుతాడు, ఈ రెండింటినీ సమానం చేసుకో. అందరికీ మంచి జరగాలని లేదు, అందరికీ చెడు జరగాలని. చెడు అనేటువంటిది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఇది కేవలం సూచన శాస్త్రం మాత్రమే. అంతేగాని ఇది ఉంది కాబట్టి ఇది ఇలా జరుగుతుంది ఎవరైనా చెబితే 200% రాంగ్. అది ఇది ఒక సూచన శాస్త్రం. అంటే ఫలాంది జరగవచ్చు, జరుగుతుంది, తస్మా జాగ్రత్త, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా మట్టుకు మీకు శాంతి కలిగి మనశ్శాంతి దొరుకుతుంది. ఇంత మట్టుకు మనకు ఖచ్చితంగా చెప్పడానికి వీలవుతుంది. దీని తర్వాత సింహరాశి. సింహరాశిలో గురువు యొక్క సంచారం, ఇది మిత్రుడి యొక్క రాశి. సో ఇక్కడ నుంచి తన పంచమ దృష్టిని స్వస్థానం మీద, అంటే రాశ్యాత్ పంచమం, సప్తమ స్థానం, సప్తమ దృష్టి సప్తమ స్థానం మీద రాశ్యాత్తు, అలాగే నవమ దృష్టి నవమం మీద. ఇవి 5, 7, 9 ఈ స్థానాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఎవరికైతే అంటే శివరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి, పెళ్లి కానటువంటి వాళ్ళకి ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది అని మనం చెప్పవచ్చు. అయితే
ఈ గురువు యొక్క దృష్టి, నవమ దృష్టి మేషం మీద పడ్డం మూలంగా, సో ఇక్కడ కొంచెం అది మిత్ర రాశి అయినప్పటికీ కూడా, భాగ్యస్థానం అయినప్పటికీ కూడా కొంచెం తండ్రితోటి విభేదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని పరిహరించుకోవడం కోసం లేదా దాన్ని నివృత్తి కోసం గురువుకి, రవికి, కుజుడికి దానాలు ఇస్తే తద్వారా వాళ్ళు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ పంచమం అన్నప్పుడు వ్యాపారంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి లాభాలు వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తున్నాయి. అంటే టర్న్ ఓవర్ అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండి వాడు ఒక దగ్గర వ్యాపారం మొదలు పెడితే 10 స్థానాల్లో వృద్ధి చెందుతాడు వాడు. అది గురువు సూచిస్తున్నాడు ఈ ఈ రాశి వాళ్ళకి. ఇప్పుడు చివరిగా సంక్షిప్తంగా 12 రాశులకి గురు సంచారంలో చేయవలసినటువంటి పరిహార క్రియలు. 1 గురు చరిత్ర పారాయణం, 2 సాయిబాబా చరిత్ర చదవడం, 3 గురువుకి దానం, శనగల దానం ఇవ్వడం, లేదా గురు జపం చేయించడం, లేదా నవగ్రహ హోమం చేయించడం పరిహారం. అలాగే గురువారం నాడు 16 వారాలు బెల్లం మీ ఓపిక ఉన్నంత దానం కింద ఇవ్వడం ఉత్తమం. అలాగే ఎవరికైతే డయాబెటీస్ అనేటువంటి బాధతోటి ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళు మెంతులు 1 స్పూను నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని ఉదయం వాటిని కంప్లీట్గా మింగేయాలి. అలా మీరు 40 రోజులు చేసినట్టయితే మీ యొక్క షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి మహత్తరమైనటువంటి మందు. అలాగే ఆయుర్వేదంలో డయాకాన్ K4 అనేటువంటి ఒక మందు ఉన్నది. ఆయుర్వేదం మాత్రమే, అలోపతిలో లేదు. ఇది తీసుకున్న వాళ్ళకి చాలా కంట్రోల్ వస్తుంది. అది కొంచెం కాస్ట్లీ, 3000 దాకా ఉంటుంది. 30 మాత్రలు ఉంటాయి. రోజుకి 2 చొప్పున వేసుకోవాలి. అది మీకు కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది ఏమీ నాకు తెలియదండి, మా దగ్గర డబ్బులు లేవు, లేదా నిరుపేదను సార్ అనుకున్నప్పుడు ఎవరైనా చదువుకున్న వారి దగ్గర గురువు యొక్క స్తోత్రం ఉంటుంది. పంచాంగంలో గురువు యొక్క శ్లోకం రాసి ఉంటుంది. ఇన్నిసార్లు చేయాలి, 1000 సార్లు అని మీరు డైలీ 108 సార్లు చొప్పున ఆ గురువు యొక్క మంత్రాన్ని మీరు చూపిస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా, ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రధానమైనది మనస్సు. ఈ మనస్సు మీద ఈయన యాక్ట్ చేస్తాడు కాబట్టి మనస్సును కంట్రోల్ పెట్టుకున్నాడంటే ఆటోమేటిక్గా ఈయన కంట్రోల్ అవుతాడు. అంటే ఏంటర్థం, ఈ గురువు ఏం చేస్తాడు, అబ్బా ఎంత బాగుంది, ఇంకా కాస్త నెయ్యి వేయండి, ఇంకాస్త నెయ్యి వేయండి, వాడికి ఏమవుతుంది, కొవ్వు పెరుగుతుంది. ఆ సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో కొవ్వే పెరిగేది. సో అప్పుడు ఏం చేయాలి, మనం కంట్రోల్గా తీసుకోవాలి. ఆవు నెయ్యి వాడుకోవాలి, ఆవు నెయ్యిను కూడా కంట్రోల్గా వాడుకోవాలి. అంటే ఇవన్నీ ఏంటి, మనం చేయవలసినటువంటి కర్మలు. ఇది పౌరోహిత్యుడు చేసేటువంటి కర్మలు మనం చెప్పేసుకున్నాం. కానీ నేనంటూ చేయవలసిన ధర్మం ఉంది, అది కూడా చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం తస్సత్.